Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఫస్ట్ టైం వైజాగ్ విజిట్ చేస్తున్నాను. హోటల్ డాల్ఫిన్లో స్టే చేస్తున్నాము. వైజాగ్ తోటి మా హస్బెండ్కి మా అత్తయ్య గారికి చాలా కనెక్షన్ ఉంటుంది. ఎందుకంటే మా హస్బెండ్ చదువుకుంది ఇక్కడే. చదివే టైంలో వాళ్ళిద్దరూ ఒక హౌస్ తీసుకొని ఇక్కడ ఉండేవాళ్ళు అనమాట. వాటి కబుర్లు నేను ఈ వీడియోలో ముందు చెప్తాను మీకు. మేము వైజాగ్కి అరౌండ్ 6 o'clock అట్లా రీచ్ అయ్యాము. హోటల్కి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా. తర్వాత వాళ్ళందరూ చెక్ ఇన్ చేస్తున్నారు. మేమేమో హోటల్ ఎలా ఉంది అని జస్ట్ అట్లా సరౌండింగ్స్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము. 7 o'clock అట్లా బఫే స్టార్ట్ అవుతుంది అనుకుంటా. స్టార్ట్ చేశారేమో, అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయేమో అని చూడటానికని లోపలికి వెళ్ళాం. పూల్ ఏరియా కూడా చాలా బాగుంది. వీళ్ళ హాస్పిటాలిటీ, రూమ్స్, ఎమ్యూనిటీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. హాస్పిటాలిటీ అయితే నంబర్ 1 ఇవ్వచ్చు అనమాట. ఎంత రెస్పెక్ట్ఫుల్గా ఉన్నారో, చక్కగా ఒక మంచి స్మైల్ తోటి గ్రీట్ చేస్తున్నారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. నేను బోల్డ్ అని ట్రిప్స్ తిరిగాను, కానీ ఈ మధ్యకాలంలో అది ఎందుకో మిస్ అయింది అని అనిపించింది అనమాట నాకు. అంటే టూరిస్ట్ అనేసరికి ఏదో వచ్చారు, వెళ్ళారు, 2 days ఉంటారు, 3 days ఉంటారనే ఇదిలో ఉండొచ్చు. మేబీ ట్రైనింగ్ సరిగ్గా జరగకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ మాత్రం అలా లేదండి. చాలా చాలా బాగుంది. బాగా రిసీవ్ చేసుకున్నారనమాట. అదైతే నాకు చాలా నచ్చింది. ఫుడ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అత్తయ్య గారి కోసం అని చెప్పి చెట్టినాడు శారీస్ తీసుకున్నా. ఎప్పుడన్నా ఇలా కలిసినప్పుడు ఇస్తూ ఉంటాను. సో తనకు శారీస్ ఇద్దామని వాళ్ళ రూమ్లోకి వెళ్ళా. యాక్చువల్గా ఈ శారీస్ వచ్చేసరికి సరవణ స్టోర్లో తీసుకున్నాను, చెన్నైలో. మావయ్య గారికి ఫొటోస్ పంపించినప్పుడు ఆయన పింక్ తీసుకోమా బాగుంది అని అన్నారు. తర్వాత ఏమో 2 తీసేసుకో, 2 బాగున్నాయి అని చెప్పారనమాట. అత్తయ్య గారికి ఏమో బ్లూ కలర్ నచ్చింది. సరే మావయ్య గారికి 2 నచ్చాయని 2 తీసుకున్నాను. యాక్చువల్గా నేను బెంగాల్ కాటన్ కూడా ఎప్పుడన్నా తీసుకుందాము, బాగుంటాయి కదా కట్టుకోండి అని అంటే అవి పల్చగా ఉంటాయి, సింగిల్ స్టెప్ వేసుకుంటా కదా, అవి వద్దులే, తీసుకుంటే కనుక ఇవే తీసుకో అంటారు. అసలు ఇవి కూడా వద్దు నేను కట్టుకోనమ్మా, నాకు ఇష్టం లేదమ్మా అని అంటారు. కానీ నేనే ఇంకా ఫోర్స్ఫుల్గా తీసుకోమని చెప్తాను. ఎందుకంటే కొంతమందికి కొన్నిటి మీద అసలు ఇంట్రెస్ట్ అనేది ఉండదండి. ఆవిడకి ఎంతసేపు ఏంటంటే మాకు ఇవ్వటం తప్పించి ఇంకొక అంటే లైక్ వేరే ఆట మీద ఇంట్రెస్ట్ చూపించారు. బ్రేక్ఫాస్ట్ బఫేకి వచ్చాము. డిషెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, కొన్ని యూనిక్గా అనిపించాయి. డిన్నర్కి కొన్ని యూనిక్గా ఉన్నాయని చెప్పి నేను మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా, చూసే ఉంటారు. అట్లాగే బ్రేక్ఫాస్ట్లో అయితే నాకు వింతగా ఇంకా అనిపించలేదు, కానీ ఒకటి మాత్రం ఉందండి, లైక్ బాటిల్లో లెమన్ జ్యూస్ సర్వ్ చేశారనమాట. సో అదొకటి బాగా నచ్చింది. పరాటాస్ బాగున్నాయి, ఇడ్లీలు బాగున్నాయి. సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే అసలు ఎక్సలెంట్గా ఉంది. ఓన్లీ థింగ్ నేను డిసప్పాయింట్ అయింది ఏంటంటే డానిష్ పేస్ట్రీ అని ఇచ్చారు, నాకు అది అంత నచ్చలేదు. తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా సైట్ సీయింగ్ అని చెప్పి బయటికి వెళ్ళాము. మా హస్బెండ్కి ఇక్కడ ప్లేసెస్ అన్నీ కూడా బాగా తెలుసు అనమాట. తను గీతంలో చదువుకున్నారు. అంటే 4 years వైజాగ్ మూవ్ అయిపోయారనమాట. మా మామయ్య గారు ఏమో సౌదీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. మా మరిదేమో గుంటూరులో చదువుకుంటూ ఉండేవాడు. ఐ థింక్ అప్పుడు తను ఇంటర్మీడియట్ అనుకుంటా. సో అట్లాగా మా హస్బెండ్ అండ్ మా అత్తగారు చక్కగా 4 years వైజాగ్లో స్టే చేశారు. అందుకని వైజాగ్ తోటి చాలా మెమరీస్ ఉన్నాయి వాళ్ళకి. అసలు అప్పుడు వైజాగ్ని ఇప్పుడు వైజాగ్ని వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారంట, అంత ఇదిగా మారిపోయాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ వైజాగ్ బీచ్ దగ్గర అంత రోడ్డు ఉంటుంది, అక్కడ సర్వి చెట్లు ఉండేవంట. వాళ్ళ కాలేజ్ నుంచి అట్లా ఆ చెట్ల ద్వారా నడుచుకొని బీచ్కి వెళ్ళేవాళ్ళంట. సీనియర్స్ ర్యాగింగ్ చేస్తారు కదా, సో రోడ్ మీద నడవకుండా ఆ చెట్లలోకి వెళ్ళిపోయి అట్లా ఏదో చెప్తూ ఉంటారు. మొత్తానికి వాళ్ళు రోడ్కి చేరుకునేసరికి అక్కడ కూడా సీనియర్స్ ఉండేవాళ్ళంట, వాళ్ళు ర్యాగింగ్ చేసేవాళ్ళంట. సో ఆ ముచ్చట్లన్నీ చెప్పుకుంటే తను మెమరీస్ బాగా చెరిష్ చేశారు మా హస్బెండ్. అండ్ వాళ్ళు ఉండే ఓల్డ్ హౌస్ ఉంది, HIG 1లో ఉండేవాళ్ళు అంట వాళ్ళు అప్పట్లో. సో అక్కడికి వెళ్ళి అది కూడా చూశారు. వాళ్ళ పాతిళ్ళు అయితే తను అసలు గుర్తుపట్టలేకపోయారు. ఏవో ఎక్స్టెన్షన్ చేశారు, షాప్స్ వచ్చేసాయి అని చెప్పి అన్నారు. తనే కష్టంగా గుర్తుపట్టారు మొత్తానికి. యాక్చువల్గా మేము ఆ ఇల్లు చూసేసుకొని తర్వాత కైలాసగిరి వెళ్ళి, కైలాసగిరి నుండి మళ్ళీ గీతం కాలేజ్ అటువైపు అంతా వెళ్ళాం. అసలు డే అయితే చాలా ఎక్సలెంట్గా జరిగిందనమాట. కైలాసగిరి అయితే నాకు ఎంత నచ్చిందంటే హిల్ టాప్ మీద నుంచి సీన్ చూడొచ్చు.
అది నేచర్ లవర్స్‌కే తెలుస్తుందండి. నిజంగా ఒక అసలు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా రావట్లేదనమాట నాకు. ఆ హ్యాపీనెస్ మామూలుగా చెప్పేది కాదు. ఆ టైంలో ఆ ప్లెజెంట్ ఎక్స్‌పీరియన్స్‌ని మనం ఫీల్ అయితేనే తెలుస్తుందనమాట. తర్వాత తొట్లకొండ బీచ్‌కి వెళ్ళాము. ఇదైతే చాలా బావుంటుందండి. ఒక చిన్న ఆర్చ్ ఉంటుంది. స్టోన్ ఆర్చ్ లాగా. అదేంటంటే మన హైట్‌లో ఉంటుంది. మేబీ ఒక 4½ 5 ఫీట్ హైట్‌లో ఉంటుంది. అది నేను షార్ట్స్ చూసి వెళ్ళాను. యాక్చువల్‌గా నాకసలు దాని పేరు కూడా తెలీదనమాట. మా హస్బెండ్‌కే తెలీదంట. ఆయన అంటున్నారు, "నేను ఇన్నేళ్ళు ఉన్నాను వైజాగ్‌లో నాకు తెలీదు నీకెట్లా తెలిసింది" అని చెప్పి నవ్వుతున్నారు. ఎందుకంటే ఎప్పుడు అంతే ట్రిప్స్ మోస్ట్‌లీ నేనే ప్లాన్ చేస్తాను. ఇక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం అని చెప్పి అంటా ఉంటారు. ఎందుకంటే కొత్త ప్లేసెస్ విజిట్ చేస్తాం గదా! అది వాళ్ళు ఉన్న ప్లేస్‌లో మళ్ళీ నేను కొత్తగా ఒకటి చూపించేసరికి ఆయనే చాలా ఆశ్చర్యపోయారు. తొట్లకొండ బీచ్ మాత్రం సూపర్ ఉందండి. చాలా చాలా బావుంది. ఇది రాకీ బీచ్ కదా! సో, ఇక్కడ ఐ థింక్ స్విమ్మింగ్ అవన్నీ చేయలేము. ఎక్కువ డీప్ కూడా లేదు. కొంచెం మనం వెళ్ళొచ్చు కానీ ఇంకా ఆ రాక్స్ దాటైతే అంత డేంజరస్ అని అనిపించింది నాకు. తర్వాత బుద్ధిస్ట్ మొనాస్ట్రీ ఒకటి ఉందనమాట. దానికి వెళ్ళాము. ఇదైతే అసలు మా హస్బెండ్‌కి ఇది ఒకటి ఉందని కూడా తెలీదంట. ఇన్ని సంవత్సరాలు ఉన్నా సరే మా వైజాగ్‌లో. ఐ డోంట్ నో మరి అప్పట్లో ఇదంత ఫేమస్ అవ్వలేదా? ఈ రోడ్ ఫెసిలిటీ అదంతా లేదా ఏమో తెలీదు. ఇది తొట్లకొండ అని ఈ ప్రాంతానికి ఎందుకొచ్చింది అంటే, నేవీ వాళ్ళు ఏదో ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నారు. సో, వాళ్ళు పైన శాటిలైట్ నుండి చూసేటప్పుడు వాళ్ళకి ఈ కొండ మీద తొట్లులాగా కనిపించాయి. అంటే ఇక్కడ నేను చూపించాను కదా! చిన్న చిన్న బావుల్లాగా, తొట్లులాగా వాటిల్లో రెయిన్ వాటర్ స్టోర్ చేసుకునేవాళ్ళంట. సేమ్ లైక్ ఇప్పుడు మనం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేస్తున్నామో సేమ్ అలాగే అండి. అప్పట్లో అవి న్యాచురల్ ఇది కదా! యాక్చువల్లీ కింగ్స్ వాళ్ళందరూ కూడా స్పాన్సర్ చేస్తే బుద్ధిస్ట్ మంక్స్ వాళ్ళందరూ ఉన్నారు కదా! వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్‌కొచ్చి ఒక గ్రూప్ లాగా ఫార్మ్ అయ్యి మెడిటేషన్ చేసుకునేవాళ్ళు. వాళ్ళలో కూడా హైరార్కీస్ లాగా ఉంటాయి కదా! అంటే లైక్ మంక్ వచ్చేసరికి ఒక ఆయన మాస్టర్ లాగా ఉంటే మిగతా వాళ్ళు స్టూడెంట్స్. తర్వాత వంట చేసే వాళ్ళు సెపరేట్, స్టోర్ కీపర్ అని చెప్పి వాళ్ళందరికీ సెపరేట్‌గా రూమ్స్ ఉన్నాయి. రాక్స్ తోటి ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేస్తారు కదా! అవన్నీ కూడా ఓవర్ ద టైమ్ పడిపోతూ ఉంటాయి, ఎరోడ్ అయిపోతూ ఉంటాయి. సో, దాని మీద మళ్ళీ మనకి అవుట్‌లైన్ లాగా అర్థం అవ్వాలి అని చెప్పి బ్రిక్స్ తోటి గవర్నమెంట్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇదైతే చూడాల్సిన ప్లేస్ అండి. చాలా బావుంటుంది. ఇక్కడికి గౌతమ్ బుద్ధ రాలేదు కానీ ఆయన సమాధి అయిన తర్వాత గోర్లు ఉంటాయి కదా! సో, ఆ గోర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారంట. అంటే వాళ్ళ మొనాస్ట్రీస్‌లో అక్కడక్కడ ఇప్పుడు గోర్లు ఒక చోట, కాళ్ళు ఒక చోట, చేతులు ఒక చోట అట్లా పెట్టారంట. ఐ డోంట్ నో ప్రాపర్లీ. సో, ఇదనమాట అక్కడ గైడ్ చెప్పిన విశేషాలు. సో, అట్లాగా మనం ఇదొక స్పెషల్ ప్లేస్ లాగా చూడొచ్చు. అందులో మా హస్బెండ్‌కి ఏంటంటే ఇలా హిస్టారికల్‌గా ఏదైనా తెలుసుకోవాలంటే బాగా ఇష్టం తనకి. అందుకని గైడ్ తోటి చక్కగా అన్నీ చెప్పించుకున్నారు. యాక్చువల్‌గా సిద్ధార్థ్‌కి మేము పెట్టింది పేరు కూడా ఆఫ్టర్ గౌతమ్ బుద్ధ అండి. గౌతమ్ బుద్ధ అంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం అనమాట. సో, ఆయన కింగ్‌గా ఉన్నప్పుడు పేరు సిద్ధార్థ్ కదా! అందుకని సిద్ధార్థ్ అని చెప్పి పెట్టుకున్నాము. తర్వాత లంచ్ కోసం అని చెప్పి ట్రైన్ రెస్టారెంట్‌కి వచ్చాం. ఇది జస్ట్ ఫర్ సిద్ధు కోసం. అంటే తను ఊరికే ఎంజాయ్ చేస్తాడు. ఇంకా దీనికి అవుట్‌గ్రో అయిపోతారు కదా! కొంచెం పెద్దయ్యాక. ఊరికే ఫన్ ఉంటుందని తీసుకొచ్చాం కానీ నాకైతే ఇక్కడ ఫుడ్ అసలు నచ్చలేదు. ఆఫ్టర్నూన్ కొంచెంసేపు పడుకొని ఈవినింగ్ మళ్ళీ సైట్ సీయింగ్‌కి వెళ్ళాము. మేము వెళ్ళిన ప్లేసెస్ అయితే ఎంత బాగున్నాయో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఏరో మ్యూజియంకి వెళ్ళాము. తర్వాత ఏమో సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళాము. అంటే పాత సబ్మెరైన్ అట్లా పెట్టేశారు. అది రియల్ ప్లేన్ కూడా ఫైటర్ ప్లేన్ అనమాట. అట్లా పెట్టేసి ఉంచారు. సో, మనకి ఇవి చూసినప్పుడు ఏంటంటే నేషన్ మీద ఒక గ్రాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇది ఖచ్చితంగా పిల్లలకి చూపించాలి. ఎందుకంటే లైఫ్ అంటే ఏంటో బాగా తెలుస్తుంది అనమాట. మన కోసము వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. సేమ్ లైక్ సోల్జర్స్. నాకైతే సబ్మెరైన్ చాలా నచ్చిందండి. అందులో అసలు వైరింగ్ కానీ ఏమైనా సరే మైండ్ బ్లోయింగ్ అనమాట. సూపర్ ఉంది. సబ్మెరైన్ మ్యూజియం దగ్గర నుంచి సీ చాలా బాగా కనిపిస్తుంది. ఆ రోజైతే అట్లా గడిపేసాము. ఇంకా ఇదంతా కూడా నెక్స్ట్ డే మా అత్తగారి ఫేవరెట్ బొర్రా కేవ్స్కి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అసలు ఈ ట్రిప్ అంతా కూడా మా అత్తగారి గురించే అనమాట. ఇంతకుముందు అంతా ఏంటి పిల్లల కోసం అని చెప్పి బీచ్ రిసార్ట్ అలా ప్లాన్ చేసుకునేవాళ్ళం. ఎక్కువగా అట్లాగే వెళ్ళేవాళ్ళము, చెన్నై ఆర్ బెంగళూరు అట్లాగా. కాకపోతే ఈసారి వచ్చేసరికి మాత్రం
తనకి చెప్పాను కదా ఆల్రెడీ వైజాగ్లో ఉండేవారు ఇంతకుముందు అని చెప్పి. అప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి కుదిరేది కాదు. మా మామయ్య గారేమో సౌదీలో ఉండేవారు కదా. సో మా హస్బెండ్ ఇంకా మా అత్తగారు ఏమో వెళ్ళాలి, ఆ టైంలో ధైర్యం చాలలేదు అని అంటున్నారు అనమాట. మొన్న అడిగితే ఎలా వెళ్ళాలి ఏంటి, ఆ రిసోర్సెస్ అవన్నీ కూడా చాలా కష్టంగా ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడంటే బోల్డ్ అంతా లైక్ ఫెసిలిటీస్ వచ్చేసాయి, రోడ్స్ వేసారు, ఇప్పుడు బాగుంది కదా, ఈజీగా ఇప్పుడు వెళ్ళచ్చు అని. మొత్తానికి మేమైతే బొర్రా కేవ్స్ వెళ్తున్నాము. ఈ ప్లేస్ నాకు చాలా నచ్చింది. వైజాగ్ దాటిన తర్వాత కొంత ప్లేస్ దగ్గర నుండి ఫుల్ ఇంకా గ్రీనరీ స్టార్ట్ అవుతుందన్నమాట. పైగా ఇంకా హిల్ టాప్కి వెళ్ళేసరికి ఏంటంటే మంచి మనకి ల్యాండ్స్కేప్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి స్టెప్ ఫార్మింగ్ అక్కడక్కడే కనిపిస్తుంది. అరకు దగ్గర ఎక్కువ ఉన్నాయన్నమాట స్టెప్ ఫార్మింగ్స్ అవన్నీ. యాక్చువల్గా 2 years బ్యాక్ అట్లాగా ప్లాన్ చేసుకున్నాం అనమాట బొర్రా కేవ్స్ చూడాలి అని. ఆ టైంలో పిల్లలు అందరూ కూడా మేము రామంటే రాము అని అన్నారు. ఎందుకంటే అప్పుడు మరీ చిన్న పిల్లలు, వాళ్ళకి కేవ్స్ అవన్నీ ఇంట్రెస్ట్ లేదు. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా. సో ఇప్పుడైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాకు అదే అనిపించింది, ఏదన్నా ఒకటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఓకే చూడాలి అని అనుకుంటారో ఆ టైంలో తీసుకెళ్తేనే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో బాయ్స్కి వచ్చేసరికి ఏంటంటే ఇది చక్కగా మంచి ఏజ్ అని అనిపించింది అనమాట. వీళ్ళు ఇప్పుడు సిద్ధు ఏమో 9th, మా మరిది వాళ్ళ అబ్బాయి ఏమో 10th. సో కరెక్ట్ ఏజ్లో బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ నాకేం నచ్చిందంటే కోతులు చాలా ఉన్నాయి అండ్ కామ్గా ఉన్నాయి, మా జోలికి అస్సలు రావట్లేదు. వాటిని చూస్తే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే జంబలకిడి పంబ మూవీ తీశారు కదా, మా హస్బెండ్ అయితే దారి పొడుగుతో చెప్తానే ఉన్నారు, జంబలకిడి పంబ మూవీ అక్కడే తీశారు, నీకు ఆ ప్లేస్ చూపిస్తాను అని చెప్పి అంటానే ఉన్నారు. రాగానే ఇక్కడికి అది ఆమె అక్కడే కూర్చున్న డైలాగ్స్ చెప్పింది అని చెప్పి ఒకటే గొడవ. చాలా బాగుంటుంది అనమాట కేవ్ అయితే. వెరీ హ్యూజ్ కేవ్, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎక్కడా కూడా స్మెల్ లేదు. అక్కడక్కడ బ్యాట్స్ అవి తిరుగుతాయి, డర్టీ చేస్తాయి, కానీ చక్కగా బ్లీచ్ అది చల్లేశారనమాట. ఇదేంటంటే పెద్దవాళ్ళు ఆ కేవ్ని ఎక్స్ప్లోర్ చేయడం కష్టం అండి, ఎందుకంటే మనం దిగేస్తాం ఈజీగా, కానీ మళ్ళీ బ్యాక్ రావాలి అంటే బోల్డ్ అన్ని స్టెప్స్ ఉంటాయి. ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, దిగేవాళ్ళు దిగుతూనే ఉన్నారు పెద్దవాళ్ళు కూడా. బట్ అత్తయ్య గారు మామయ్య గారు అయితే ఇంకా ఒక పక్కన నుంచున్నారనమాట. మేము రాలేం, మీరు వెళ్ళండి అని అన్నారు. ఒక రోజులోనే అరకు అండ్ బొర్రా కేవ్స్ కవర్ చేయాలి అని అంటే మార్నింగ్ అట్లీస్ట్ మీరు 6 o'clockకి స్టార్ట్ అయితే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ట్రావెలింగే వైజాగ్ నుంచి బొర్రా కేవ్స్కి ఆల్మోస్ట్ లైక్ 3 hours ఉంటుంది. సో మనం ఈ డిస్టెన్స్ ఈ టైంని కవర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా బొర్రా కేవ్స్ ఎక్స్ప్లోర్ చేసుకొని అరకులో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయంట, అక్కడికి వెళ్ళేవాళ్ళము. కాకపోతే మాకు అసలు టైం సరిపోలేదు, మేము స్టార్ట్ అయింది 9 o'clockకి స్టార్ట్ అయ్యాము. సో ఎనీవే బొర్రా కేవ్స్ చూసుకొని అది బాగా ఎంజాయ్ చేసాం. దాని తర్వాత లంచ్ చేసామన్నమాట ఒక చోట. అరకు రీచ్ అయిన తర్వాత కాఫీ మ్యూజియంకి వెళ్ళాం ఫస్ట్. యాక్చువల్గా చాపరాయి అని చెప్పి ఒక వాటర్ ఫాల్స్ ఉంటుంది, అది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మాకు టైం సరిపోక వాటికి వెళ్ళలేదండి. కాఫీ మ్యూజియంకి కూడా ఎందుకు వెళ్ళాము అని అంటే నేను మా మామయ్య గారు ఇద్దరం కాఫీ తెచ్చుకోవడానికి. యాక్చువల్లీ ఆయనకి ఇంట్రెస్ట్ అనమాట బాగా, సో ఒకటి తెచ్చుకున్నాము. దాని తర్వాత ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాం. ఇదైతే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ చేయాలి అని చెప్పి నేను అనుకున్నా, ఎందుకంటే ఓల్డెన్ డేస్లో కల్టివేషన్ ఎలా ఉండేది, అసలు ఏమేమి టూల్స్ యూజ్ చేసేవాళ్ళు, ఎటువంటి ధాన్యాలు అవన్నీ పండుతాయి అనేది ఇలా మ్యూజియంస్లో డిస్ప్లే చేస్తూ ఉంటారు. బేసికలీ వాళ్ళ లైఫ్ స్టైల్ని డిస్ప్లే చేస్తూ ఉంటారు అనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అక్కడ లోకల్స్ ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం సపోర్ట్గా హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ తయారు చేయించి షాప్స్ కూడా పెట్టించారు. మనం సేల్ చేస్తే వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో నేను ఏం తీసుకున్నాను అనేది కూడా నేను కమింగ్ బ్లాగ్స్లో షేర్ చేస్తాను. ఇక్కడ రకరకాల మిల్లెట్స్ దొరుకుతాయండి మనకి. ఇవి పండిస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు, కానీ ఇవి ఉంటాయి అని చెప్పి డిస్ప్లేలో అయితే పెట్టారనమాట. రకరకాల వెరైటీస్ ఆఫ్ కొర్రలు, రకరకాల సామలు, ఆ సామలలో వెరైటీస్ ఉంటాయి కదా, అవన్నీ ఉన్నాయి. అండ్ జొన్నలు, సజ్జలు, అలాగా సీరియల్స్, పల్సెస్, రకరకాలవన్నీ కూడా హ్యాంగ్ చేసి ఉన్నాయి. సొరకాయలు ఆ టైప్ డ్రై చేసేసి ఉంటాయి కదండి, అలాంటివి కూడా మనకి ఇక్కడ ఎక్కువ కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నారు కదా గుర్రంతో ఒక సామ అంట. సో ఇట్లాగా రకరకాల పేర్లు మేము విననివి ఎప్పుడూ కనిపించాయి. ఈవెన్ సోయాబీన్స్ కూడా డిస్ప్లే చేశారు. నేను కొన్ని తెచ్చుకున్నా అండి.
పసుపు ఉంటుంది కదా, తెచ్చుకున్న మంచి స్మెల్ వచ్చింది. ఇక్కడ పసుపు వచ్చేసరికి నల్లగా ఉంటుంది. ఐ డోంట్ నో హిల్ రీజియన్లో పండిందా లేకపోతే కింద నుంచి తీసుకొచ్చారా అనేది తెలీదు. కానీ నేను ఇక్కడ పర్చేస్ చేసింది మాత్రం బొర్రా కేవ్స్ అండ్ అరకులో కేవలం వాళ్ళని సపోర్ట్ చేయడానికి అని చెప్పి. ఎందుకంటే మనం ఎంతో స్పెండ్ చేస్తూ ఉంటాము, అసలు ఎక్కడ అవసరం లేని షాట్ కూడా పెట్టేస్తూ ఉంటాము ఒక్కొక్కసారి. సో ఇలా వాళ్ళకి సపోర్ట్గా కొంచెం స్పెండ్ చేయడంలో అసలు తప్పులేదు అని అనిపించింది. అరకు నుంచి రిటర్న్ అయ్యే టైంలో వ్యూ పాయింట్స్ కొన్ని ఉంటాయి కదా, అట్లీస్ట్ అక్కడైనా ఆపమని చెప్పి అన్నాను. టైం లేకపోయినా సరే జస్ట్ నేను కొద్దిగా వ్యూని ఒక ఫ్యూ మినిట్స్ ఎంజాయ్ చేస్తానని చెప్పాను. నేను ఒక్కదాన్నే దిగి ఇంకొన్ని పిక్చర్స్ తీసుకొని కాసేపు నుంచొని అదంతా చూసేసాను. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఓన్లీ నేచర్ లవర్స్కే తెలుస్తాయండి అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే అదే టైంలో కంప్లీట్గా ఫాగ్ వచ్చేసింది అండ్ వర్షం పడుతుంది. అది ఎంత ప్లస్ అయిందంటే నిజంగా లైక్ గాడ్ ఆన్సర్స్ ఆ ప్రేయర్స్ అని చెప్పని అంటూ ఉంటారు కదా, సో అట్లాగే అనమాట. నేను అనుకున్న అబ్బా ఎండ లేకపోతే బాగుంటుంది, చల్లగా ఉన్నప్పుడు చూడాలి కదా అరకు అని అనుకున్నాను. రిటర్న్లో మాత్రం ఫుల్ వర్షం. ఎంత బాగుందంటే అసలు నేను చెప్పలేను అనమాట. ఇంకా గ్రీనరీ ఉంటే ఇంకెంత అందంగా ఉండేదో. నిజంగా చెప్పాలంటే అండి అరకు అండ్ బొర్రా కేవ్స్ని చాలా బాగా డెవలప్ చేయొచ్చు. ఐ థింక్ ఫ్యూచర్లో ఇది కూడా లైక్ కొడైకెనాల్ లాగా మున్నార్ లాగా బ్యూటిఫుల్గా అవుతుంది అని అనుకుంటున్నాం. ఐ మీన్ లైక్ టూరిస్ట్కి మోర్ యాక్సెసిబుల్గా ఉంటుంది అని. అంటే కొండ ప్రాంతంలో మనం ఏం చేయలేమని అనుకుంటాం, కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఉంటుంది కదా, వాళ్ళు అక్కడక్కడ ట్రీస్ని ప్లాంట్ చేస్తూ ఉంటారు. లోకల్ పీపుల్కి ఎట్లయితే స్టెప్ ఫార్మింగ్ అవన్నీ నేర్పించి లైక్ వాళ్ళకి సపోర్ట్ చేస్తారో అట్లాగే అక్కడక్కడ పైన్ ట్రీస్ లేకపోతే ఏదైనా డిఫరెంట్గా వ్యూ పాయింట్స్ దగ్గర కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉండేటట్టు అలా వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. ఇది నాకు ఎలా తెలుసు అంటే కొడైకెనాల్లో చూసాను. వైజాగ్ రిటర్న్ అయిపోయాం కదా, ఇంకా హోటల్కి వచ్చేసిన తర్వాత డిన్నర్కి అయితే వెళ్ళబుద్ధి కాలేదు. మేము యాక్చువల్గా లేట్గా లంచ్ చేసాము, అరౌండ్ 4 o'clock అట్లా అయింది లంచ్ అయ్యేసరికి. ఇంకా అందుకని మేము తినబుద్ధి కాక హాట్ టీ ప్రిపేర్ చేసుకున్నాను. మా హస్బెండ్ ఏమో శాండ్విచ్ తెప్పించుకున్నారు, నేను ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమ్ తెప్పించుకున్నా. సిద్ధు ఏమో ఒక సండే తెప్పించుకున్నాడు అనమాట. సో ఆ రోజైతే అట్లా అయిపోయింది. ఫుల్ టయర్డ్ ఉన్నాము. వీళ్ళ ఫుడ్ మాత్రం అండి చాలా చాలా బాగుంది. డాల్ఫిన్లో బఫేలో టేస్ట్ చేశాను కదా, దానికన్నా కూడా రూమ్ సర్వీస్ ఫుడ్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉందన్నమాట. ఇదంతా కూడా నెక్స్ట్ డే యాక్చువల్గా హోటల్ మేము చెక్అవుట్ చేసేయాలి. చెక్ ఇన్ వచ్చేసరికి ఏంటంటే 6 o'clockకి మార్నింగ్ ఇవాళ ఇచ్చారనుకోండి, చెక్అవుట్ వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ఉంటుంది. సో 6 AM to 6 AM అనమాట. కొన్ని ప్లేసెస్లో తమిళనాడులో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్నూన్ చెక్ ఇన్ చేస్తారు, లైక్ నెక్స్ట్ డే మళ్ళీ 2 o'clock అట్లాగా 24 hours తర్వాత ఒక 2 hours మనకి గ్రేస్ పీరియడ్ లాగా ఇస్తారు. సో 2 o'clock అట్లాగా చెక్అవుట్ చేసేయచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మాకు 6 o'clockకి పొద్దున్నే చెక్అవుట్ అవ్వలేము. మామయ్య గారు వాళ్ళకి మధ్యాహ్నం ట్రైన్, మాకేమో ఈవినింగ్ ఫ్లైట్. సో అందుకని చెప్పి మేము మధ్యాహ్నం దాకా మళ్ళీ బుక్ చేసుకున్నాము. దానికి కూడా ఛార్జ్ చేశారనమాట. ఎందుకంటే అంతసేపు మేము పిల్లల్ని వేసుకొని ఎక్కడ ఉండాలి, కుదరదు కదా, డే అంతా బయట ఉండాలి అని అంటే. సో ఎట్లా హోటల్లోనే గడిపేసాము. ఇంకా నేనైతే ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, ఎందుకంటే ముందు రోజు బాగా నడిచాము, ఫుల్ అంతా ఎక్స్ప్లోర్ చేశాం కదా. యాక్చువల్గా మేము మామయ్య గారు వాళ్ళతోటి ఎందుకు వెళ్ళట్లేదు అంటే వాళ్ళేమో హైదరాబాద్ వెళ్తారు, మేమేమో చెన్నై వెళ్ళిపోతున్నాము. అంటే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది నెక్స్ట్ డే, సో అన్నిటికీ టైం సరిపోదు కదా. మేము ఇంకా చక్కగా ఎంజాయ్ చేసేస్తున్నాము. ఎందుకంటే కొన్ని రోజులు మాత్రం ఇంకా వెకేషన్స్ పెట్టుకోవట్లా, ఎక్కడికి ట్రిప్స్ ప్లాన్ చేసుకోవటం లేదు. సిద్ధు 10th వచ్చేస్తున్నాడు కదా, సో మోర్ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఆబ్వియస్లీ అసలు వాళ్ళ స్కూల్ వాళ్ళ లీవ్స్ అవి ఇవ్వరు. సో అందుకని హ్యాపీగా ముగ్గురం కూడా కూర్చొని కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తున్నాము. మేము టేక్ ఆఫ్ టైంలోనేమో చక్కగా బిఫోర్ సన్సెట్ అనమాట. సో బాగా ఏరియల్ వ్యూ అదంతా కనిపించింది, మధ్యలోనేమో సన్సెట్ కనిపించింది. ఆ కలర్స్ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అండ్ ల్యాండింగ్ టైంలోనేమో ఫుల్గా డార్క్ అయిపోయింది కదా, సిటీ వ్యూ ఎక్సలెంట్గా ఉందన్నమాట చెన్నైలో ల్యాండ్ అవుతున్నప్పుడు. సో టోటల్లీ వీ ఎంజాయ్డ్ అవర్ వెకేషన్ అండ్ ఫ్లైట్ ఎవ్రీథింగ్. ఎవరికన్నా షాపింగ్ ఎమర్జెన్సీ లైక్ ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత అని అనుకుంటే ఒకటి సజెస్ట్ చేస్తా అండి, పక్కనే ఏరో హబ్ అని చెప్పి పెట్టారు, కొత్త మాల్ ఇది.
ఇక్కడ స్టోర్స్ ఉన్నాయి. అంటే లైక్ లగేజ్ కావాలనుకోండి, సపోజ్ లైక్ ఎక్స్ట్రా సూట్ కేస్, ఎక్స్ట్రా బ్యాగేజ్ అవసరం అవుతుంది కదా ఒక్కొక్కసారి ఎయిర్పోర్ట్లో. సో అలాంటి వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మేము వెళ్ళేది ఏరో హబ్కి అనమాట. ఇక్కడ ఫుడ్ కూడా అవైలబుల్ ఉంటుంది. లైక్ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఇక్కడ ఉంటాయండి. ఫుడ్ కోర్ట్ ఉంది. ఇది బేసికలీ చిన్న మాల్ లాగా కన్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. ఇది కూడా లైక్ న్యూ కన్స్ట్రక్షన్ కదా, చాలా బాగుంది. పైగా ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉండటం వలన చాలా ట్రెండీగా ఉంది. ఇవండి మా ట్రిప్ విశేషాలు. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.